ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడిక ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. ఈ చిలకమ్మ మేషరాశి వాళ్ళ శాస్త్రము, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ ది మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి. వావ్. మేషరాశి వాళ్ళకి సాక్షాత్తంగా చిలుకూరు బాలాజీ దేవుడు రాధాకృష్ణ అంటే ఈ సంవత్సరంలో ఎవరిదైనా పెళ్ళి కానీ, అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కళ్యాణం అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జోడి రాధాకృష్ణ లేక ఒకరికి వదిలిపెట్టి ఒకరు ఉండరు. చాలా ప్రేమతో నడుస్తారు. ఆమె లేకపోతే ఈయన ఉండడు, ఈయన లేకపోతే ఆమె ఉండదు. ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీటిగా నడుస్తారు, ఇలా సంసారం అట్లా నీటిగా నడుస్తుంది. మేషరాశి వాళ్ళు, ఈ మేషరాశి వాళ్ళు పెద్దలు ఈసారి మంచిగానే కొన్ని కోరికలు అనుకుని కూర్చున్నారు. అయితవా కావా, జరుగుతాయా జరగయా. కొన్ని కోరికలు ఆయే ముందు కొన్ని ఏమిటిదంటే దినాలు లెక్క పెడతారు. ఆదివారం మంచి రోజా, సోమవారం మంచి రోజా, లేకపోతే మంగళవారం, బుధవారం, బెస్తవారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారమే. మళ్ళీ ఏ రోజులో ఒక ఊరికి ప్రయాణం పోవాలన్నా, ఒక ఊరికి సంబంధం పోవాలన్నా, ఒక పెళ్లి పేరెంట్కి పోవాలనుకున్నా, ఒక యాత్ర వెళ్ళాలనుకున్నా, ఏదన్నా వెళ్ళాలనుకుంటే ఏ రోజు వెళ్తే మంచిది అనుకుంటున్నచ్చండి. అన్ని రోజులు మంచివి. ఏ రోజు కూడా చెడు దినం కాదు. అన్ని దేవతల దినం, దేవుళ్ళ దినం, అన్ని రోజులు మంచి రోజులే. మన వెళ్ళే తీరులో ఉంటుంది. మన వెళ్ళే జాగ లోపల మన సంబంధం నలుగురు చెడు అనేటోళ్ళు ఉండి 10 మంది మంచి అనేటోళ్ళు ఉంటే అక్కడ ఎక్కడ పోయినా గెలిచి రావచ్చు. అందరు చెడు అనేటోళ్ళు పోయి గెలిచి వస్తే రాలేం. ప్రతి దగ్గర కూడా గెలిచి రాలేం. ఏమంటే ఈ నెల, ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం అంతా ఎట్లా ఉన్నదంటే ఈ రాశి వాళ్లకు లక్ష్మి రావటం పోవటం, ఎలా వచ్చిన పైసా అలాగే పోవడం, వస్తుంది పోతుంది. వెనకపడ్డ వాళ్ళందరూ ముందలు వెళ్ళిపోతున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. ఇంట్లో ఏ కార్యం చేయాలనుకున్నా, ఏ ఇల్లు కట్టాలనుకున్నా, ఏదన్నా ప్రయాణం పోవాలనుకున్నా, వేది చేయాలనుకున్నా కానీ ఎక్కడ పని అక్కడనే ఆగి ఉన్నట్టు ఉంది. చూడండి, నెత్తి మీద దరిద్రం పోయిన తర్వాత ఏ రోజు ఏ దేవుని దగ్గరనే వెళ్ళండి, ఏ సంబంధం కన్నా వెళ్ళండి. కొందరు ఏమంటారంటే ఈ గంట, ఈ 2 గంటల లోపల యమగండం ఉంది, మళ్ళీ చెడు టైం ఉన్నది, రావుకాలం ఉన్నది, అన్నీ మన మీదకి వెళ్ళిపోతాయి. రావుకాలం వస్తే ఇంట్లో వచ్చినా ఉంటుంది, బయట పోయినా ఉంటుంది. యమగండం ఇంట్లో ఉన్నా వస్తుంది, బయటికి పోయినా వస్తుంది. ఇంట్లో కూడా హఠాత్తుగా వచ్చి పోదలేరా, చనిపోతలేరా, బండి బయటికి వెళ్ళి వేస్తుంటే ఏదో మంచిగా అయితే లేదా. అలాగా నెత్తి మీద దరిద్రం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మహా దరిద్రమే. కొందరు ఏం చేస్తారంటే ఈ ప్రయాణం పోవాలంటే ఇప్పుడు రావుకాలం ఉందండి, యమగండం ఉందండి, వద్దండి అని ఇంట్లోనే కూర్చుంటాం. ఇంట్లో ఉన్న యమగండం తప్పుతుందా? తప్పదండి. వెళ్ళేది వెళ్ళాలి, వచ్చేది రావాలి. ఆ భగవంతునికి ఒకటి మనసు పూర్తిగా మనసు లోపల తలుసుకొని బయటికి వెళ్ళాలి. బండి నడిపించాలనుకున్నా, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలనుకున్నా, ఏదన్నా పని మీద వెళ్ళాలనుకున్నా, సర్వేశ్వర ఆ భగవంతుని మీద భారం పెట్టి వెళ్ళాలండి. ఏ పని చేసినా, ఏది చేసినా కానీ భగవంతుని మీద భారం పెట్టి చేస్తే ఏమవుతుందంటే అంతా ఆయననే చూసుకుంటాడు. అంతే తప్ప నాకు తెలియదా, నా దగ్గర వెనక 10 మంది వస్తుండ్రు, 9 వస్తుండ్రు, నాకు హిమ్మత్ ఉంది, పైస బలం ఉంది, నోటి బలం ఉన్నది, పైల బలం ఉన్నది, నాకు అంతా ఉంది, నాకేం భయం అని ఆప్సుగా వెళ్తే అది కరెక్ట్ కాదండి. కొంచెం నిదానంగా ఆలోచించి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు తప్పనిసరిగా వెళ్ళి రావాలి. స్వామివారి దర్శనం చేసుకుని వస్తే కొందరు ఏమనుకుంటారంటే 7 కొండలు అంటే సామాన్య మాట కాదు నాయన. 7 కొండలం అంటే చాలా గొప్ప విషయం. అది సాక్షాత్తంగా వైకుంఠం. ఆ వైకుంఠవాసుడికి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళినా, ఎంత దర్శనం చేసినా, ఎన్నిసార్లు కొండలెక్కినా, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా అది చాలా తక్కువనే. అది సాక్షాత్తంగా వైకుంఠం.
వెళ్ళి దర్శనం చేసుకుని రండి. వెళ్ళిన వారికి చాలా బాగుంటుంది. ఇంటి మీద ఉన్న కాలకంటక దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తారా, ఇంటి మీద ఎంతో కాలకంటక దరిద్రం ఉంది, ఇంటి మీద దృష్టి ఉంది, దరిద్రము ఉంది, చేపెట్టిన పని కలిసి వస్తలేదు, పైసా వచ్చినట్టే పోతుంది, మనసు శాంతం ఉండటం లేదు, ఎక్కువ ఆలోచిస్తుండ్రు, దమాక్ పని చేస్తలేదు. అంటే ఎన్నో ఆలోచించడం లోపల ఒకటి గుడికి అయితలేదు కదా, అది అయితలేదు కదా, ఇది అయితలేదు కదా, నేను ఏం చేతుమని తలకి చేయి పెట్టుకొని ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇదంతా ఆలోచిస్తే పనులు కావండి. భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు అంత జయమే జరుగుతుంది. భగవంతునికి మాత్రం మరవవద్దు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. ఆహా, చాలా మంచి గవ్వలు పడ్డాయండి, 4 పడ్డాయి. తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ ఎక్కడే వెళ్ళండి, మీకు శుభమే ఉన్నది, ఏం నష్టం లేదు. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. చూశారా, మీకు గురుబలం ఎంత బాగుంది. గురుబలం 11 ఇంట్ల, శని బలం 4 ఇంట్ల. ఎంత తేడా ఉంది. మీరు వేదికుడిగా చేయండి, మంచి కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. సాక్షాత్తంగా భగవంతుని అనుగ్రహం మీ ఇంటి మీద ఉన్నది. నిజంగానే మంచి జరిగే టైం వచ్చింది. మీరు ఇంకా ఏమన్నా దీనికన్నా ఇగో ఎన్నో ఉంటాయి, 190 ఉంటాయి, అవన్నీ చెప్పాలంటే ఇక్కడ లేదు. మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం